హైదరాబాద్ నగరం ఎంతలా విస్తరిస్తున్నా సిటీ మధ్యలో కంపు కొట్టే రెండింటిని ఎవరూ మార్చలేకపోతున్నారు. అందులో ఒకటి హుస్సేన్ సాగర్, మరొకటి మూసీ రివర్. తాజాగా మూసీ మేటర్లో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ సీఎం తాజా నిర్ణయం ఏంటి? ఆ నిర్ణయం అమలవుతుందా? అందుకు ప్రతిబంధకాలేం ఉన్నాయి? ఈ స్టోరీలో చూద్దాం. మీరింకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోల సమాచారం కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. హైదరాబాద్ సిటీ మధ్యలోంచి పారుతూ వెళ్లే మూసీ రివర్ అటు నార్సింగ్ నుంచి ఇటు నాగోల్ దాకా మురుగు వాసనతో కంపు కొడుతుంది. రివర్ సమీపంలోకి వెళ్లే కొద్దీ ఈ మురుగు వాసన భరించటం కష్టంగా ఉంటుంది. దానికి తోడు రివర్ బండిని ఆక్రమించుకుని వేలాది మంది గుడిసెలు నిర్మించుకున్నారు. ఇంకొన్ని చోట్ల ఏకంగా పక్కా ఇళ్లనే నిర్మించుకొని ఉంటున్నారు. దానికి తోడు ఎన్నో సివరేజీ కాలువల ద్వారా మురుగు మూసీలోకి చేరుతోంది. మూసీ ప్రక్షాళన అనేది పాలకుల నోట తరచూ వింటూ ఉన్నా అది ఆచరణలో మాత్రం సాధ్యం కాలేదు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి చర్యలు ప్రారంభించారు. లండన్లోని థేమ్స్ రివర్ ఫ్రంట్పై అధ్యయనానికి అధికార గణాన్ని పంపారు. ఈ స్టడీ రిపోర్టు ఆధారంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్యక్రమాలను ప్రారంభించాలని తలపెట్టారు. కానీ ఇది సాధ్యమా అన్న చర్చలు జోరందుకుంటున్నాయి. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు ప్రధాన అడ్డంకి రివర్ బండ్ని ఆక్రమించుకుని నిర్మించుకున్న కట్టడాలు. ఈ కట్టడాలను తొలగిస్తే కానీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ సాధ్యం కాదు. వాటిని తొలగిస్తే ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవటం ఖాయం. మరి ఇలాంటి పరిస్థితిలో రేవంత్ రెడ్డి ఎలాంటి పందాను ఎంచుకుంటారు? ఇది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. గతంలో చాలామంది సీఎంలు మూసీ రివర్ క్లీనింగ్ గురించి మాట్లాడారు. కానీ ఆచరణకు వచ్చేసరికి ఆక్రమణలే ప్రధాన అడ్డంకిగా కనిపించాయి. ఆక్రమణల తొలగింపు కొరివితో తలగోకోవటమేనని భావించి మూసీ రివర్ ప్రక్షాళనను పక్కకు పెట్టేశారు. మూసీ నదిని ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఈ పనిలో ప్రధానమైన అడ్డంకి మూసీ రివర్ బండు ఆక్రమించి నిర్మించుకున్న కట్టడాలే. ఇలా మూసీ ఒడ్డున ఉన్న ఆక్రమణలు తొలగించకుండా మూసీ రివర్ను క్లీన్ చేయడం అనేది సాధ్యం కాదు. అట్లాగని ఆక్రమణ తొలగించాలని ప్రభుత్వం గనక ప్రయత్నం చేస్తే అక్కడ నివసించే అణగారిన వర్గాలు, మైనారిటీ వర్గాల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇది అంతిమంగా రాజకీయ పరమైన ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి రేపుతోంది. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోల సమాచారం తెలుసుకునేందుకు బెల్ ఐకాన్ని ఆన్ చేయండి.